ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులా లగ్నము, తులారాశి. తులవారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో పంచాంగంలో ఇచ్చేటువంటి ఆదాయ, వ్యయ, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే మనకి 11 ఆదాయము, వ్యయం 5. పర్లేదు, అంటే ఒక 11 లక్షలు సంపాదిస్తే సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు అవుతుందంటే ఒక 6 లక్షలు మిగులుతాయని అర్థం. అంటే రఫ్గా చెప్తున్నాను మీకు. అది అన్నీ సంపాదించాలని లేదు, కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు, వేలు సంపాదించే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా రాజ్యపూజ్య అవమానం కనుక తీసుకుంటే 2గా ఉంది, అంటే చాలా తక్కువగా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య తక్కువే, అవమానించే వాళ్ళ సంఖ్య తక్కువే. కాకపోతే ఎప్పుడు కూడా ఒక పేరు ప్రఖ్యాతలు రావడం వల్లే మనిషి ఎదుగుతాడు. కాబట్టి తులవారికి రాజ్యపూజ్యం పెరగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాజ్యపూజ్యం పెరగడానికి అసలు ఎంత స్కోప్ ఉంది, ఎప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే తులాలగ్నం నుంచి దశమస్థానంలోకి నీచబడి కుజుడు వస్తున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ మనకి రాజ్యస్థానంలో ఉండే గ్రహాలు రాజ్యపూజ్యాలను పెంచుతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మనం చేసే పని బట్టే మనకి ఎలా అయితే పేరు వస్తుందో, పని అనేటువంటి దశమస్థానంలో ఉంటుంది. కాబట్టి అండ్ ఈ దశమంలో ఎప్పుడైతే కుజుడు వస్తున్నాడో మీరు కందులు దానంగా ఇవ్వడము, గోవులకి క్యారెట్స్ తినిపించడం ఇవి చేస్తూ ఉంటే రాజ్యపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది, అవమానం కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. రైట్. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు, మిగతా అంశాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లగ్నాన్ని గురువు దృష్టి ఉంది ఈ సంవత్సరం. కాబట్టి గతంలో ఏవైతే మనకి ఆటంకాలు కలిగాయో ఇవన్నీ కొంచెం ముందుకు కదులుతాయి. గతంలో ఎప్పటి నుంచో శని పంచమంలో ఉండి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో ఎప్పుడైతే వాళ్ళు ఒక్కోసారి చూడండి ఆలస్యం చేస్తూ ఉంటారు, నిర్ణయాల విషయంలో పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, పెండింగ్ పెడుతూ ఉంటారు. ఆ పెండింగ్ పెడుతున్నటువంటివి కాస్త ముందుకు కదులుతాయి ఎప్పుడైతే 6లోకి వెళ్తున్నాడో. సర్వసాధారణంగా 6లో శని ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైతే కష్టపడతామో, మనం ఏదైతే ఎఫర్ట్ పెడతామో ఆ ఎఫర్ట్కి తగ్గ ఫలితం ఇస్తాడు శని భగవానుడు 6లో ఉన్నప్పుడు. అందుకే 3, 6, 10, 11 స్థానాలు మంచివి అంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా 3, 6, 11 స్థానాలు పాపగ్రహాలకు ఇంకా మంచిది. రైట్. అయితే ఇక్కడ ఈ ఎఫర్ట్స్ అనేవి పెరుగుతాయి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగుంటుంది మనకి మార్చి తర్వాత విశ్వవసునామ సంవత్సరంలో. అండ్ అదేవిధంగా కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిల్లో కూడా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. గతంలో అనవసరమైనటువంటి ఖర్చులు కూడా కొంచెం తగ్గుతాయి లాభంలోకి కేతు వెళ్తున్నందుకు. కాకపోతే కొంత సంతానము, వివాహ సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ సంతాన స్థానము, వాళ్ళ యొక్క వివాహ స్థానంలో రాహుకేతువులు కనెక్ట్ అవుతున్నారు. సో అందుకని వారి యొక్క వివాహము, సంతాన సంబంధించిన విషయంలో కొన్ని, అంటే మీ యొక్క సంతానం యొక్క వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఇట్లాంటివి జరుగుతాయి అనేటువంటిది చూపిస్తుంది. ఇక ఫైనాన్స్ అంటే ముఖ్యంగా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కుందాము లేదా గృహం కట్టుకుందాము అనుకునేటువంటి వారికి అప్పు లభించేటువంటి యోగం నడుస్తుంది. అలాగే ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వీలైనంత మటుకు కేతు మారిన తర్వాత చేయండి. ఆ కేతు జూన్ నుంచి మారుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ
ఈ తులారాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వారు వీలున్నప్పుడల్లా కూడా కాస్త లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ధ్యానం వల్ల మనకి అంటే ఒక నామాన్ని జపిస్తూ ధ్యానం, ఊరికి అట్లా ధ్యానం కాదు, నామాన్ని జపిస్తూ ధ్యానం మంచి ఫలితాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః. స్వాతి నక్షత్రం వారు ఓం శ్రీమాత్రే నమః చేసుకోవచ్చు, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః. విశాఖ 1-2-3 పాదాల వారు ఎక్కువగా ఓం దక్షిణామూర్తి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే సహజంగా తులారాశి వారు ఏం చేయాలి, తులాలగ్నం వారు ప్రధానంగా చేసుకునేటువంటిది ఏమిటంటే ఇక్కడ కాళికా అమ్మవారి యొక్క ఆరాధన మరియు దుర్గా ఆరాధన చేసుకోవడం అన్ని విధాలా మంచిది. అయితే ఇక్కడ మొదటి 2 నెలలు కాస్త కెరియర్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉందని చెప్పుకున్నాం కాబట్టి ఆ టైంలో 2-3 నెలలు విశ్వవసు నామ సంవత్సరం ఎంటర్ అవ్వగానే మార్చ్, ఏప్రిల్, మే సమయంలో కాస్త మీరు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు అదేవిధంగా విష్ణు ఆలయంలో ఏమైనా సేవ చేస్తుండండి, అనవసరం ఖర్చులు తగ్గుతాయి. అలాగే కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో ఎట్లాగో గెలుపు ఉంది మీకు, 6లో శని సంచారం జరుగుతున్నందుకు. ఇక మీరు నిత్యము కాళికా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారు ఏం చేసుకోవాలి, ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది, గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాడు శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాడు శనులు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు, గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాడు శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పిఎంగా ఉన్నారు, అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులు అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పిఎం అవ్వగాలేంది, మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా, శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు, అంటే మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్పోన్ చేయకండి, మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, వీలైతే కాదు వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందున ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి, చేస్తూ ఉండండి, ఉచ్చరిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునే డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తికారకుడు, వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి, మనం 2-3 సంవత్సరాల నుంచి విషయాన్ని చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని
ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం లేదు ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలని ఉంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.